దేవుని యందు మన నమ్మిక ఎలా ఉండాలి? మనమంతా దేవుని నమ్ముతున్నాం కదా! దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాం కదా! అయితే మన విశ్వాసం ఎలా ఉండాలి? లేదా మన నమ్మిక ఎలా ఉండాలి? ఎప్పటి వరకు ఉండాలి అనంటే, మన విశ్వాసం చివరి వరకు ఉండాలి. ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని శోధనలొచ్చినా, ఎన్ని ప్రతికూలతలొచ్చినా, ఎంత కష్టమొచ్చినా, శోధనొచ్చినా కూడా ఆ విశ్వాసము స్థిరముగా, నిలకడగా ఉండాలి. అప్పుడు ఆ విశ్వాసముతోనే ఆ కుటుంబం ఎలా ఉంటదనంటే, కదలని సియోను కొండ వలె ఉంటది. బైబిల్‌లో చాలామంది విశ్వాసులు లేదా చాలామంది భక్తులు లేదా దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారు ఎలా ఉన్నారంటే, చివరి వరకు లేదా మరణం వరకు స్థిరముగా, బలముగా విశ్వాసములోనే నిలబడ్డారు. అందులో మనందరికి తెలిసినటువంటి ఒక భక్తుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. పౌలు గారు ఏమంటున్నాడట? నా మట్టుకైతే నేను బ్రతికితే దేవుని కొరకు బ్రతికేస్తాను, నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతికేస్తాను. ఒకవేళ చచ్చిపోయినా నాకు లాభమే. మరణం వరకు నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉంటాను. మరణం వరకు నా విశ్వాసం ఎక్కడ కూడా బలహీనపడదు. మరణం వరకు నా విశ్వాసం, నా నమ్మిక ఎక్కడ కూడా సన్నగిల్లదు అన్నటువంటి విషయాన్ని అపోస్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఈ మాట ఇంకా బాగా అర్థమవటం కోసం ఒక మాట చెప్తాను. కొంతమంది వ్యక్తులు ప్రియులారా రాజకీయ పార్టీలు నమ్ముకుంటారు, కొంతమంది నాయకులు నమ్ముకుంటారు. వారి మీద ఆధారపడతారు. వారి నమ్మిక ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు కొంతమంది కార్యకర్తలు మాట్లాడుతుంటారు, నా పార్టీ కోసం నేను ఏదైనా చేస్తాను, నా నాయకుడు, నేను నమ్ముకున్నటువంటి నా నాయకుడి కోసం ఏదైనా చేస్తాను, ఎంతవరకైనా వెళ్తాను, ఎంతకైనా తెగిస్తాను అన్నట్టుగా కొంతమంది కార్యకర్తలు మాట్లాడుతుంటారు. కారణం ఏంటంటే, వారి మీద ఆధారపడినటువంటి ఆ విశ్వాసం లేదా ఆ నమ్మకం, వారి మీద ఆధారపడినటువంటి ఆధారం అలాంటిది. కొన్నిసార్లు మరికొంతమంది మాట్లాడుతుంటారు, మమ్మల్ని కోస్తే అంటే మా శరీరంలో మమ్మల్ని కోస్తే మా పార్టీ యొక్క ఆ రక్తమే కనిపిస్తుంది, అంటే ఆ రంగు కనబడుతుందట. అంటే ఎందుకు ఆ మాట వాడతారు అంటే, మమ్మల్ని కోసినా కూడా మా నుండి వచ్చేటువంటి ఆ రక్తం ఎలా ఉంటుందంటే పార్టీ రంగు వస్తుందట. పార్టీ రంగు వస్తుంది అంటే అంతగా నమ్మిక ఉంచారు లేదా అంతగా విశ్వసించారు. వారు వెంబడిస్తున్నటువంటి నాయకుడి మీద అంతగా డిపెండ్ అయ్యారు కనుకనే మమ్మల్ని కోసినా, మమ్మల్ని గాయపరిచినా, మమ్మల్ని ఎంతగా అవమానపరిచినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎంతమంది అడ్డొచ్చినా కూడా పార్టీ కోసం, నాయకుడి కోసం మేము ముందుకు వెళ్తామని చెప్పి చాలామంది కార్యకర్తలు మాట్లాడుతుంటారు. అయితే మన విశ్వాసం ఎలా ఉండాలంటే, చచ్చిపోయిన క్రీస్తు కొరకే.